ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. బట్ he was despised for our transgressions, he was crushed for our iniquities, the punishment that brought us peace was on him, and by his wounds we are healed. Isaiah chapter 53 verse 5. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున గుడ్ ఫ్రైడే అని లోకమంతా కూడా జరుపుకుంటున్నాం. ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తిని హింసించి, బాధ పెట్టి, దూషించి, అవమానించి, కర్కశంగా చంపితే అది ఎవరికైనా మంచి లేదా శుభము కాదు. అది అతని బంధువులకైనా, అతని కుటుంబ సభ్యులకైనా, అతని స్నేహితులకైనా మంచి అస్సలే కాదు. వారు ఆ రోజును చెడు దినంగా పరిగణిస్తారు, చీకటి దినముగా అభివర్ణిస్తారు కదండి. కానీ ఈ రోజున యేసయ్య దాదాపు 2000 సంవత్సరాల క్రితము సిలువనెక్కాడు. ఆయన దూషింపబడ్డాడు, ఆయన నిందింపబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగగొట్టబడ్డాడు. అందుకు మనమందరము కూడా గుడ్ ఫ్రైడేని చేస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఆయన చేసింది మన కోసం, ఆయన అవన్నీ భరించింది మన కోసం, ఆయన పైన నిందలు మోపింది మన కోసం. ఆయన కోసం ఆయన ఏమి చేయలేదు. తన కుటుంబం కోసం ఆయన సిలువనెక్కలేదు, తన బంధువుల కోసం ఆయన కొరడా దెబ్బలు తినలేదు, తన స్నేహితుల కోసం ముళ్ళ కిరీటమును ధరించలేదు. ఈ లోక జనులందరి కోసము, ఈ లోకంలో నివసిస్తున్న అందరి కోసము, అంటే మన కోసము, కుల మత జాతి ప్రాంత ఏ విభేదము లేదు, అందరి కోసము ఆయన సిలువనెక్కాడు, రక్తము కార్చాడు, మనల్ని పాపము అనే భయంకరమైన కాడి నుండి విడిపించాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రేమించిన దేవుడు మనము అపవాది చెరలో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? పాపము ద్వారా మనమంతా నిత్యాగ్నికి ఆహుతి అవుతుంటే ఆయన సహిస్తాడా చెప్పండి? అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చిందే సిలువనెక్కడానికి, ఆయన వచ్చిందే ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యాన్ని చేయడానికి. ఆయన సిలువనెక్కకుండా ఆయన మన కోసము నిష్కలంకమైనటువంటి ఏ పాపము లేనటువంటి రక్తమును కార్చకుండా అపవాది అన్ని విధాలా ప్రయత్నించాడు, కానీ ఓడిపోయాడు. వాడు ఓడిపోయి దేవుడు గెలిచాడు. కాబట్టే ఇది శుభ శుక్రవారం అయింది. ఈరోజు వాక్యములో వ్రాయబడి ఉంది, మన అతిక్రమ క్రియలను కోసం, మనము చేయొద్దు అన్న పని చేసి అతిక్రమించిన దానికోసం ఆయన గాయపరచబడ్డాడు అని. ఆయన అతిక్రమములను బట్టి కాదు, మన అతిక్రమములను అని మనము మర్చిపోవద్దు. దానికోసం ఆయన్ని గాయపరిచారు. ఆయన చేతులకు గాయములు, కాళ్లకు గాయములు, తలకు గాయములు, శరీరం అంతా గాయములే. ఒక పొలమును అరకబెట్టి దున్నితే ఎలా ఉంటుందో అలా ఆయన శరీరం ఉంది. ఈయన యేసయ్య అని గుర్తుపట్టే విధంగా ఆయన లేడు. రక్తపు ముద్దగా ఆయన మారిపోయాడు, నలగగొట్టబడ్డాడండి. ఎందుకు అంటే మన కోసం, మన దోషముల కోసం ఆయనకు ఇచ్చిన ఆ సిలువ శిక్ష. ఎందుకు అంటే మనకు సమాధానం ఇవ్వడానికి. ఆయన ఎందుకు దెబ్బలను భరించాడు, సహించాడు అంటే మనకు స్వస్థతనివ్వడానికి. పాపము నుండి స్వస్థత, శాపము నుండి స్వస్థత, చెడు నుండి స్వస్థత, ప్రతి విధమైన అంధకార క్రియల నుండి స్వస్థత ఆయన ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఏదో చేయకూడని పని చేశాడని సిలువ వేయలేదు, మన కోసం సిలువ వేశారు. మన కోసమే భరించాడు, ఓర్చుకున్నాడు. నిందిస్తుంటే, ఇష్టం వచ్చినట్లు దూషిస్తుంటే నవ్వుకున్నాడు. సిలువ వేయండి సిలువ వేయండి అని అంటున్నా
వారి కోసమే ఆయన సిలువనెక్కాడు. వారిని చూసి జాలిపడ్డాడు. అంతేగాని నాకెందుకు సిలువ వేస్తారు, నన్నెందుకు శిక్షిస్తారని ఒక్క మాట అయినా ఆయన పలకలేదు. పలికినట్లయితే మనకు విమోచన ఉండేది కాదు. ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగ కూడా అంటాడు, మనకైతే ఈ శిక్ష కరెక్టే గాని ఆయనకు కాదు, ఆయన నీతిమంతుడు అని. ఈ మాటలు వింటున్న నీవు గ్రహించాలి, నా కోసమే ఆయన ఈ శుభ శుక్రవారమున సిలువనెక్కాడు అని. కేవలం నా కోసమే, నా కుటుంబం కోసమే ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శిక్షను సంతోషంగా అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క త్యాగము వృధా కానివ్వకు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి. అయా, నీకు సిలువ మరణము ఉందని తెలిసి కూడా నా ప్రభు అన్నిటినీ సహించడానికి, అన్నిటినీ భరించడానికి, అయా మృతి నొందడానికి లోకానికి వచ్చినవు ప్రభు నా తండ్రి. అవునయ్యా, మేము చేసిన అతిక్రమ క్రియలను బట్టి నీవు నలగగొట్టబడ్డావు తండ్రి. మేము చేసిన తప్పులను బట్టి ప్రభా మీరు గాయపరచబడ్డారయ్యా. మేము చేతుల ద్వారా చేసిన పాపముల నిమిత్తము నీవు చేతికి మేకులు కొట్టారు ప్రభా. అయ్యా అవును దేవా నా తండ్రి, మా పాపములు క్షమించువాడవు, మా యొక్క దోషములను అయా భరించువాడవు, మా అతిక్రమములను తండ్రి సహించువాడవయ్యా. అయా నీ యొక్క ప్రేమను బట్టి, ఎనలేని కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి రక్షణ లేక మిమ్మల్ని దూషించేవారుగా, మిమ్మల్ని ద్వేషించేవారుగా ప్రభా, మిమ్మల్ని పట్టించుకొని వారుగా ఎందరైతే ఉంటున్నారో వారి హృదయాన్ని మార్చండి అయ్యా. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మీ యొక్క నామాన్ని గణపరిచే విధంగా వారి యొక్క జీవితాన్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ మరి తండ్రి ఇక మరణమే శరణమని తండ్రి ఎందరైతే వాపోతున్నారో వారి హృదయాన్ని తండ్రి అయా ధైర్యపరచండి ప్రభా. వారికి వచ్చిన రోగము, రుగ్మత, బలహీనత అంతటిని యేసు నామములో కొట్టివేసి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి, అప్పుల ఊబిలో నుండి వారికి విడుదలనిచ్చి ప్రభా, అప్పు తీసుకునే వారిగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయా. బిడ్డలు చేస్తున్న తండ్రి జాబుల విషయంలో కృప చూపించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా ముఖ్యంగా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి అయా జీవితాన్ని ప్రతి యవ్వన బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి వృద్ధులను, అనాథలను ఆదరించి వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. బిడ్డల పక్షంగా మీరుండమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు కలుగజేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి, సమాధానపరచండి, శాంతితో నింపండి నా ప్రభా. నా తండ్రి అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి విరిగిపోయిన, నలిగిపోయిన స్థితిలో ఉండి మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను, మిషనరీస్ ని మీరు దీవిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అవును నా ప్రభా, నా తండ్రి నూరంతల ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నాయన. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా
అయ్యా, ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఉంటున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. ఎందరైతే బిడ్డలు వేదన చెందుతున్నారో వారి యొక్క వేదనను అంతటిని కొట్టివేసి సమాధానముతో మీరు నింపమని బ్రతిమిలాడుకుంటూ, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని వేడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.